నమస్తే. టీవీ బిఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో డిసెంబర్ మాసం మకర రాశి వారికి ఎలా ఉంటుందో షార్ట్ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం విషయాలు. మొత్తానికి ఈ డిసెంబర్ నెలలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది గోచరిస్తోంది. నెల మొదటి అర్ధభాగం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రెండవ భాగంలో కొద్దిపాటి అనుకూలతలు తగ్గుతాయి. కొన్ని గ్రహాల స్థాన మార్పుల కారణంగా అనేది కొన్ని సవాళ్లు కూడా ఎదురవచ్చు అనేది సూచించడం. అవి ఏ విషయాలకి అనేది చర్చిద్దాం. ముఖ్యంగా గురువు 7వ తారీఖున కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. ఆ తర్వాత 16వ తారీఖు డిసెంబర్న మేజర్గా రవి 11లో సంచరించే రవి 12వ స్థానానికి రావటం జరుగుతుంది. అలాగే కుజుడు కూడా 7వ తేదీ నుండి ధనుసు రాశిలో సంచారం వ్యయస్థానానికి సంచారం జరుగుతుంది. ఇక తర్వాత 24, 25 తర్వాత శుక్రుడు కూడా రావటం జరుగుతుంది. ఈ విధమైన గ్రహస్థానాల మార్పుల వల్ల కొద్దిపాటి ద్వితీయార్థం కొద్ది వ్యయస్థానానికి 3 గ్రహాలు రావటం మూలంగా గోచారంలో గురువు మిథున రాశిలో 6వ స్థానంలోకి సంచరించడం మూలంగా కొద్దిపాటి అనానుకూలతలే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రథమార్థంలో పదోన్నతులు లేదా జీతాల పెంపు వంటి ఇలాంటి విషయాలన్నిటికీ కూడా అవకాశం ఉంది. అయితే ద్వితీయార్థంలో పని ఒత్తిడి పెరగటం, పై అధికారులతో కొద్దిపాటి వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విదేశాలలో ఉద్యోగం సంపాదించే వారికి ఇది మంచి సమయం. ప్రథమార్థం అనేది చెప్పచ్చు. ప్రథమార్థం ద్వితీయార్థం కూడా ఈ విదేశాలకు సంబంధించి బాగానే ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమన్వయంగా వ్యవహరించే విధంగా ప్రయత్నించాలి. సమస్యాత్మక కాకుండా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికైతే ఇది మంచి సమయంగానే సూచిస్తుంది, పర్వాలేదు. కుటుంబ బాధ్యతలు అలాగే పెరుగుతాయి. గృహంలో కొద్దిపాటి సమస్యాత్మకంగా సమస్యలు ఎదురవ్వచ్చు. కాబట్టి వారి కోపానికి ఎదురుకాకుండా బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. ప్రేమికులు జీవితంలో ప్రేమ, వివాహం ఇలాంటి సహకారాలు అయితే ఉంటాయి. వీరికి ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ అవసరం. కళ్ళు లేదా గొంతు సంబంధిత చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఈ మాసంలో రావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవటం. విద్యార్థులకి తమ లక్ష్యాలను సాధించడానికైతే ఎక్కువ కష్టపడాలి. ప్రేమ వ్యవహారాల కారణంగా సమయం వృధా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థులకి. కాబట్టి చదువుపై దృష్టి పెట్టడం ఉత్తమం అని చెప్పడం జరుగుతుంది. ఇక వీరు లక్ష్యాలను సాధించటానికి, సవాళ్ళను ఎదుర్కోవటానికి కూడా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తుంది. మరింత వ్యక్తిగత ఇది సమస్యాత్మకంగా ఉన్న సమస్యలకి జన్మ జాతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధంగా శనికి, గురువుకి పరిహారాలు చేసుకున్న ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అనేది కూడా చెప్పటం.